గొడ్డల పార్టీ అని, గొడ్డల పార్టీ, గొడ్డల పార్టీ, గొడ్డల పార్టీ, గొడ్డల పార్టీ. రోజుదే, రోజుకి ఒక 10 సార్లు తెలుసుకోవడమే సరిపోతుంది. సార్ గొడ్డల పార్టీ అంటున్నారు, సరే మీరన్నట్టే గొడ్డల పార్టీ ఇచ్చిన హామీలు నవరత్నాలని 9 అమలు చేసింది సార్. గొడ్డల పార్టీ నవరత్నాలను అమలు చేసింది. మంచి పార్టీ అని మీరు, గొడ్డల పార్టీ అన్న పార్టీ భారతదేశంలో ఏ రాష్ట్రం ఇన్సెంటివ్లు ఇవ్వకోకుండా పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రం, ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గత 5 సంవత్సరాల్లో మనం ఏ కంపెనీకి ఎంతెంత ఇన్సెంటివ్లు ఇస్తున్నామో తెలవదా? ఇన్సెంటివ్లు ఇచ్చి మీరు తెచ్చుకునేది ఏంటి? కొనుక్కుంటాం అంటారు దాన్ని. పెట్టుబడులు రావడం అంటారు, పెట్టుబడులు కొనుక్కోవడం అంటారు వాటిని. ఏంటో మరి గొడ్డల పార్టీ, గొడ్డల పార్టీ, గొడ్డల పార్టీ. ఎందుకు గొడ్డల పార్టీ? గొడ్డల పార్టీ ఇచ్చిన హామీ అమలు చేసింది. స్కూళ్లు కట్టింది, స్కూళ్లు బాగు చేసింది, హాస్పిటల్ బాగు చేసింది, ఇంటింటికి రేషన్ పంపించింది, ఇంటింటికి వాలంటీర్ని పంపించింది, కరోనాని కంట్రోల్ చేసింది. దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానాన్ని పెట్టారు. మరి ఏది గొడ్డల పార్టీ? గొడ్డల పార్టీ చేసింది ఇవన్నీ. మరి మీరంటున్న గొడ్డల పార్టీ మీరు చేసింది ఏంటి? మీ 2004 ముందు 1994లో 95లో ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది ఏంటి? గొడ్డల పార్టీ చేసిన దానికన్నా గొప్పగా మీరేం చేశారు? ఒక 10 ఐటెంలు చెప్పండి. ఏ హయాంలోనైనా ఇచ్చిన హామీని అమలు చేశారా? రైతు రుణమాఫీ చేసేస్తాం అని అన్నారు. 2019లో జగన్ గారు ముఖ్యమంత్రి అయితే రైతు రుణమాఫీ మీరు చేయండి అని చెప్పి ఇచ్చారు కదా. మరి అప్పట్లో 2014లో ఇచ్చిన హామీ ఇప్పుడు 2024లో కూడా చేయొచ్చు కదా. అంత మంచి పార్టీ అయితే గొడ్డల పార్టీ, గొడ్డల పార్టీ, గొడ్డల పార్టీ. ఏంటో అలా గొడ్డల పార్టీ అనే దానికి అర్థం ఉండాలి కదా. అంటే ఏమంటారు దాన్ని, మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏమన్నా ప్రజలు కంపారిజన్ చేసుకుంటున్నారండి. ఇంటిది గత ప్రభుత్వాన్ని మన ప్రభుత్వాన్ని అని చెప్పి ఏమన్నా ఇంటెలిజెన్స్ చెప్తుందండి? చెప్తుంటే మీరు దానికి బాబు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తుందని చెప్పి మీరు ఏమన్నా ఇలా మాట్లాడుతున్నారా? అలాగే ఉంది ఇవన్నీ కంపారిజన్. ఇప్పటి నుంచి కంపారిజన్ అండి. 5 సంవత్సరాల తర్వాత చెప్పాలి కదా మీరు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చక ఓటేయలేదు మీకు. మీరేదో ఇంకా జగన్మోహన్ రెడ్డి కన్నా వాళ్ళు రూపాయి ఇస్తే మీరు 2 రూపాయలు ఇస్తామన్నారు కాబట్టి ప్రజలు మీకు ఓటేశారు. అది గుర్తుపెట్టుకోండి ముందు. ఇవన్నీ కాదు ఏదో ఎరగదీసేస్తాం, పొడి చేస్తాం, సంపద సృష్టించేస్తామంటే తీరా అప్పులు సృష్టిస్తున్నారు మీరు. ఆలోచించుకోండి. గొడ్డల పార్టీ అనే ముందు ఏం మాట్లాడుతున్నాం ఏంటనేది ఆలోచించుకోండి. జనాలు కింద నవ్వుతున్నారన్న సంగతి తెలుసుకోండి ముందు.